సరిగ్గా ఇదే రోజు జూన్ 25, 1983 లార్డ్స్ మైదానంలో అండర్డాగ్స్గా అడుగుపెట్టిన టీమిండియా ప్రపంచ క్రికెట్ చరిత్రనే తిరగరాసింది మావా. కపిల్ దేవ్ తెచ్చిన ఆ మొదటి ప్రపంచ కప్ మీలో ఎంతమందికి గూస్ బంప్స్ తెప్పిస్తుందో కామెంట్ చేయండి. మన దేశం కోసం వీడియోను లైక్ చేసి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అవమానాల నుండి అద్భుతం దాకా ఆనాడు వరల్డ్ కప్కు వెళ్లేటప్పుడు ఇండియా కేవలం టూరిస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది అని ఇంగ్లాండ్ మీడియా హేళన చేసింది. ఎందుకంటే అంతకు ముందు జరిగిన 2 వరల్డ్ కప్స్లో ఇండియా గెలిచింది కేవలం ఒకే ఒక్క మ్యాచ్, 2 సార్లు ఛాంపియన్స్ వర్సెస్ అండర్డాగ్స్. కానీ లార్డ్స్ ఫైనల్లో వరల్డ్ క్రికెట్ రాక్షసులు అజేయమైన వెస్టిండీస్తో మనవాళ్లు తలపడ్డారు. ఇండియా కేవలం 183 రన్స్కే అలౌట్ అయినప్పుడు అందరూ ఆశలు వదిలేసుకున్నారు. లార్డ్స్ బాల్కనీలో కపిల్ దేవ్ కలలో మాత్రం నిప్పులు కురుస్తున్నాయి. ఆ ఒక్క క్యాచ్ చరిత్రే మారింది. 184 రన్స్ చేజింగ్లో విండీస్ కింగ్ వివ్ రిచర్డ్స్ ఊచకోత కోస్తున్నాడు. ఆ టైంలో మదన్ లాల్ బౌలింగ్లో కపిల్ దేవ్ వెనక్కి పరిగెడుతూ పట్టిన ఆ అసాధ్యమైన క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. అమర్నాథ్, బల్వీందర్ సంధు బౌలింగ్ మ్యాజిక్తో వెస్టిండీస్ 140 రన్స్కే కొలాప్స్ అయింది. లార్డ్స్ పిచ్ పైకి ఇండియన్ ఫ్యాన్స్ వరదలా దూసుకొచ్చారు. కపిల్ దేవ్ అదో బంగారు కప్పును గాల్లోకి లేపినప్పుడు కోట్ల మంది భారతీయుల కళలో ఆనంద బాష్పాలు రాలాయి మావా. అదే ఈరోజు మనం చూస్తున్న ఈ $1 బిలియన్ క్రికెట్ సామ్రాజ్యానికి పునాది. సెల్యూట్ టు 1983 లెజెండ్స్. జై హింద్.